హిట్స్ పడుతూ ఉంటే ఆ దర్శకుడికి కన్ను మిన్ను తెలియలేదు. ఒక్క ఫ్లాప్ పడగానే ఎక్కడ కెరీర్ స్టార్ట్ చేశారో మళ్ళీ అక్కడికే వచ్చి పడ్డాడు. ఎదురు దెబ్బ తగలగానే అసలు విషయం బోధపడుతుంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అయితే చూడండి. కూలీ ఫ్లాప్ లోకేష్ కనకరాజ్ వైభవాన్ని ఇమేజ్ ను కూలగొట్టింది. అప్పటి వరకు తంబీలు లోకేష్ ను కోలీవుడ్ కు ఒక వరంగా కొలిచారు. ఫ్లాప్ అనేదే లేకపోవడంతో ఇతని డైరెక్షన్ లో నటించడానికి స్టార్స్ క్యూ కట్టారు. లియో కమర్షియల్ గా హిట్ అయినా చాలా మందికి నచ్చలేదు. ఈ విషయాన్ని లోకేషే ఓ ఇంటర్వ్యూలో చెప్పినా పాఠం నేర్చుకోలేదు. కూలీ రిలీజ్ కి ముందు అమీర్ ఖాన్ తో సినిమా ఉంటుందన్నాడు. కమల్ రజనీకాంత్ కాంబినేషన్ మూవీని డైరెక్ట్ చేసేది లోకేషే అంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇదంతా కూలీ ఫ్లాప్ కానంత వరకే. ఆ తర్వాత వీటిలో ఒక్క ప్రాజెక్టు లేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ అన్ని సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తాడే గాని ఒక్కటి తీయడు. లోకేష్ కు క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ సీక్వెల్ కోసం తంబీలు వెయిట్ చేస్తున్నా ఇదేం పట్టించుకోకుండా కమల్ రజనీకాంత్ ను డైరెక్ట్ చేశాడు. అమీర్ ఖాన్, రామ్ చరణ్, ప్రభాస్ అంటూ స్టార్స్ తప్ప మరో పేరు వినిపించడం లేదు. రజనీకాంత్ ఎంతో నమ్మి ఛాన్స్ ఇస్తే వమ్ము చేశాడు. కూలీ ఫ్లాప్ తర్వాత స్టార్స్ లోకేష్ ను పట్టించుకోవడం మానేశారు. సినిమా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లు కలెక్ట్ చేసినా తెలుగులో బ్రేక్ ఈవెన్ అయినా తంబీలకు నచ్చలేదు. లోకేష్ మేకింగ్ స్టైల్ కనిపించకపోవడం, రైటింగ్ వీక్ గా ఉండడంతో లోకేష్ పై విమర్శలు గుప్పించారు. కూలీ తర్వాత పెద్ద హీరోలతో లోకేష్ లైనప్ చాలా బాగుందనుకుంటే పేక మెడలా ఒక్కసారిగా కుప్పకూలింది. హీరో కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితిలో పడ్డాడు లోకేష్. డైరెక్షన్ పక్కన పెట్టి హీరోగా నటిస్తాడన్న వార్త కూడా బయటకొచ్చినా అది వర్కౌట్ కాలేదు. లోకేష్ ఎన్ని హిట్స్ ఇచ్చినా ఖైదీ మేకింగ్ కు అందరూ అభిమానులే. అందుకే ఖైదీ 2 ఎప్పుడెప్పుడా అని కార్తీ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే వరుస పెట్టి స్టార్స్ ఛాన్స్లు ఇవ్వడంతో ఖైదీ 2ను పక్కన పెట్టేశాడు లోకేష్. కార్తీని ఎప్పుడడిగినా త్వరలో అంటూ సమాధానం చెప్పాల్సొచ్చేది. కూలీ ఫ్లాప్ తర్వాత అందరూ హ్యాండ్ ఇచ్చేసరికి ఏమీ లేక ఖైదీ 2తో సరిపెట్టుకుందామనుకున్నాడట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడని తెలిసింది.